వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏంటో అందరికి తెలిసింది కదా, ఇంకా మనం చెప్పుకోబోయే సీరియల్ అయితే భలే సూపర్గా భలే ట్విస్టింగ్గా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ ఎపిసోడ్కి వెళ్ళిపోదాం. ఎపిసోడ్కి వెళ్ళిపోయే ముందు హీరో సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే తెలుసుకుందామా. ఇంకా హీరో సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ప్రేమ అయితే ఇటు వేదవతి వల్ల ఇంటి వాళ్ళకి విరుద్ధంగా మాట్లాడుతుంది కదా, ఇంకా దాన్ని మనసులో పెట్టుకొని వేదవ అయితే ప్రేమ గుండెలు పగిలేలా అంటే తనని చాలా బాధ పెడుతుంది. అంటే తను చేసిందే తనకు చెప్తా ఉంటుంది. ఇంకా దానికి ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఇదంతా ఇలా ఉంటుంటే ఇంకా శ్రీవల్లి అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. మరి అది ఎలా ఏంటి అనేది మనం ఈరోజు పూర్తి ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా సీరియల్ కండిషన్లో బాగా వెళ్ళినట్టయితే ఏం జరుగుతూ ఉంటుందంటే, సీరియల్ కండిషన్లో బాగా వెళ్ళినట్టయితే ఈవినింగ్ టైం అయిపోతుంది కదా, ఈవినింగ్ టైం అందరూ ఇంకా చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా ఇటు ప్రేమ వల్ల పుట్టింటి వాళ్ళు అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటూ రామారాజు, వేదావతి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడ వాళ్ళ హాల్లో వాళ్ళ ఇంటి లోపల కూర్చొని బాధపడుతూ ఉంటారు. శ్రీవల్లి ఒక్కతే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా శ్రీవల్లి అయితే అటు అమూల్యాన్ని పట్టుకొని ఉంటుంది. ఇంకా సాగర్ నర్మదలు ఒక పక్కన నిల్చుంటారు. ఇంకా పెద్దోడు ఒక పక్కన నిల్చుంటారు. రామరాజు కూర్చొని బాధపడతారు. ఇంకా వేదావతి అరుగు మీద కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇంకా వీళ్ళందరూ రామరాజు అయితే అసలు నీది ఒక పెంపకమేనా, నువ్వు ఎందుకు బతుకుతున్నావు అని అన్న మాటలు తను అయితే గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇంకా అటు వేదావతి అసలు మీకు కొడుకులను ఎలాగో పెంచడం రాదు, కనీసం కూతుర్లను పెంచడం కూడా రాదా అన్నట్టుగా చాలా మాట్లాడుతూ ఉంటుంటే ఇంకా అవన్నీ గుర్తు చేసుకొని వేదావతి బాధపడుతూ ఉంటుంది. ఇంకా అంతలోనే అక్కడ నుండి ప్రేమ అయితే బాధపడుకుంటూ వస్తూ ఉంటుంది. అందరి దగ్గరికి వచ్చేసి పెద్ద బావ అనేసి పెద్ద బావతో మాట్లాడుతుంటే, అమ్మ ప్రేమ, ఇందాక నువ్వు అక్కడ మాట్లాడిన మాటలు చాలా ఆశ్చర్యంగా అనిపించాయి. నువ్వు అక్కడ అసలు నువ్వేంటో నీ నిజస్వరూపం ఏంటో మాకు అక్కడే బయటపడిపోయింది. ఇంకా నువ్వు నిరూపించుకోవాల్సింది ఏం లేదు నా దగ్గర అనేసి అన్నాక ఇంక అక్కడ నుంచి సాగర్ బావ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా సాగర్ బావ అంటే, అమ్మ ప్రేమ, ఇందాక అక్కడ ఎన్నెన్ని మాటలు అన్నావు ఏంటి, మా ఇంటి ఆడపిల్లకు పెంచడం రాదు, మా అమ్మ నాన్నల సంస్కారాన్ని గురించి, మా అమ్మ నాన్నలకు పిల్లల్ని ఎలా పెంచాలో తెలియక మా మొత్తం మా పరువు మొత్తం నడి రోడ్డున మొత్తం అలా మాట్లాడావు అనేసి అంటూ ఉంటుంటే ఇంకా తను చాలా బాధపడుకుంటూ రామరాజు దగ్గరికి వచ్చేసి, మామయ్య అంటే ఎవరమ్మా మామయ్య, నేను అక్కడ మాట్లాడిన మాటలు మిమ్మల్ని అందరినీ బాధ పెట్టొచ్చు, కానీ తప్పని పరిస్థితులు అలా మాట్లాడానంటే నన్ను క్షమించండి మామయ్య అనేసి రామరాజుతో ప్రేమ అంటూ ఉంటుంటే, అమ్మ నువ్వెందుకు నన్ను క్షమాపణ కోరుతున్నావు, తప్పంతా నాదే, అసలు నాకు పిల్లల్ని ఎలా పెంచాలో తెలీదు, మీ వాళ్ళు కదా ఏమన్నాడు మీ నాన్న నన్ను ఎలా పెంచాలి, పిల్లల్ని ఎలా పెంచాలో తెలుసుకోమని అన్నాడు కదా, అసలు నాదే బుద్ధి తక్కువ, అసలు నేనే పిల్లల్ని ఎలా పెంచాలో తెలీదు, అసలు నేను ఏం పాపం చేశాను, అసలు నేను పిల్లల్ని పెంచడం సరిగ్గా లేక వాళ్ళు నాకు చెప్పారు, ఒక ఆడపిల్ల జీవితం నువ్వు నడి రొడ్డున పెట్టేశావు అన్నట్టుగా రామరాజు మాట్లాడుతూ ఉంటుంటే ఇంకా తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా ప్రేమ బాధపడుకుంటూ వేదవతి దగ్గరికి వచ్చేసి, అత్త అంటే ఎవరే అత్త అని గట్టిగా అరుస్తుంది. అరిచాక ఏంటి అత్త అలా మాట్లాడుతున్నావు అంటే, అసలు నువ్వు ఏమన్నావే, మమ్మల్ని బాధ పెట్టడం మమ్మల్ని తిట్టడం కాదు, మమ్మల్ని బాధ పెట్టడం కాదు, గుండె కోత మిగిల్చావు, అప్పుడు మీ కుటుంబం సభ్యులకు సపోర్ట్ చేశానని నువ్వు అనుకున్నావు, కానీ ఒక అమ్మాయిని పరుగును, ఒక అమ్మాయి జీవితాన్ని నువ్వు రోడ్డుకి ఇచ్చావు, నడి రోడ్డున నా బిడ్డను ఒక తప్పు చేసిన దానిలాగా నిలబెట్టావు, అసలు ఇంతకీ నా కూతుర్ని నేను ఎలా పెంచానో తెలుసు, అసలు నా కూతురిది తప్పేం లేదు, నా కూతుర్ని నేను ఎలా పెంచానో నాకు తెలుసు, కానీ వాడే ఏదో మాయ మాటలు పెట్టి ఏదో మందు పెట్టి నా కూతుర్ని ఇలా ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు, అంతేకాని నా కూతుర్ని నేను ఎలా పెంచానో నాకు తెలుసు, నా కూతురు ప్రేమలో పడడం ఏంటి, నాకు చెప్పకుండా గడప కూడా తాటదు, అలాంటిది దానికి ప్రేమ ఎక్కడిది, ఇదంతా ఏదో కావాలనే చేశారు, అది ఇది అనేసన్నాక అది కాదత్తా ఇది కాదత్తా అని ప్రేమ తనని సముదాయించాలని చూస్తూ ఉంటుంది. ఇంకా అలా చూస్తూ ఉంటుంటే ఇంకా అంతలోనే వేదవతి అంటుంది, అసలు మాకు కాదే కూతుర్ని పెంచడం తెలియంది మీ వాళ్ళకి పిల్లల్ని ఎలా పెంచడమో తెలీదు, అది తెలీదు ఇది తెలీదు అనేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పటికి వేదవతి అంటూ ఉంటుంది, అసలు మాకు కాదే పిల్లల్ని ఎలా పెంచడం, ఆడపిల్లని ఎలా పెంచడం, మీ వాళ్ళకే ఆడపిల్లని ఎలా పెంచడం తెలియక నువ్వు లేచిపోయావు అనే వర్డ్ నోటి దాకా వస్తుంది. వచ్చేసరికి ఇంకా అంతలోనే నర్మదకి అంతా తెలిసి ఉంటుంది కదా, నర్మద అత్తయ్య గారు అనేసి అన్నాక తనైతే ఇంకా అక్కడికే మాట గుంజుకొని తన ముందుకు నడిచి ఆగాక ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా
ప్రేమ అయితే చాలా బాధపడుతుంది. "ఏంటత్త ఏమన్నావు?" అనేసి తను చాలా బాధపడుకుంటూ వెనకాలకి నడుచుకుంటూ ఇంకా తనైతే బాధపడుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంక ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. "ఏంటి నువ్వు లేచిపోయావంటుంది" అన్నట్టుగా శ్రీవల్లికైతే అప్పుడే ఒక సమయం వచ్చినట్టు, తనకు ఒక అవకాశం వచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అదంతా అక్కడితో వదిలేసి ఇంకా ఎక్కడోళ్ళు అక్కడ పోయాక ఇంకా శ్రీవల్లి అయితే ఒక దుప్పట కప్పుకొని ఇంకా వాళ్ళ అమ్మ నాన్న ఎదురు చూస్తారు తన కోసం అన్నట్టుగా గేటు బయట లోపలికి వచ్చేసి ఇంకా వాళ్ళ అమ్మ నాన్న అయితే అంటున్నారు, నువ్వు ఎప్పుడెప్పుడు బయటికి వస్తే నేను ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడదాం అన్నట్టుగా ఉన్నాను అమ్మ అనేసి శ్రీవల్లి వాళ్ళ అమ్మ నాన్నలైతే వాళ్ళు మనిషి ఒక దుప్పట కప్పుకొని బయట చెట్ల దగ్గరనైతే కాపలా కాస్తూ ఉంటారు. శ్రీవల్లి ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా, వాళ్ళ ఆనందాన్ని ఎప్పుడెప్పుడు పంచుకోవాలా, వాళ్ళు ఎప్పుడు సంతోషపడాలా అన్నట్టుగా బయటకు వస్తూ ఉంటుంది. ఇక శ్రీవల్లి అంటుంది, ఆ ఇంట్లో పెద్ద రచనే జరుగుతుంది, పెద్ద గొడవ జరుగుతుంది అంటే ఇంకా అప్పుడు శ్రీవల్లి అంటుంది, అమ్మ నీకు తెలివి చాలా బాగుంది. ఇంట్లో ఎవరెవరికి మంట పెట్టాలో వాళ్ళందరికీ మంట పెట్టేసాం, ఒకరి మీది ఒకరికి పంపించడానికి నీకంటూ ఎవరు సాటి రారు అనేసి వాళ్ళ అమ్మని పొగుడుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళైతే గంతులు వేస్తూ ఉంటారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా వీళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద గొడవలే జరగబోతున్నాయి. ఇంకా నేను పెద్ద కోడలిగా ఇంట్లో చక్రం తిప్పుతాను అన్నట్టుగా తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంక ఇదంతా ఇలా ఉండగా ఇంకా ప్రేమ అయితే అక్కడ నుండి వస్తూ ఉంటుంది కదా, వచ్చేసి తన రూమ్లో అప్పటికే ధీరజ్ కూర్చొని ఉంటాడు. ఇంకా అప్పటికే ప్రేమ చాలా బాధపడుకుంటూ చాలా ఏడ్చుకుంటూ ఇంకా తనైతే చాలా ఒక 10-20 మినిట్స్ అట్లనే ఏడ్చుకుంటూ ఇంకా ధీరజ్ దగ్గరికి వచ్చేసి, ఏమందిరా అత్త అలా అంటుందని నేను అస్సలు అనుకోలేదు, చచ్చిపోతున్నట్టు అనిపిస్తుంది, చచ్చిపోతున్నంత బాధ అనిపిస్తుంది నాకు, నా గుండె పగిలేలా ఉంది, అత్త అలా మాట్లాడుతుందా, మేనకోడలు అంటే సొంత కూతురు కన్నా ఎక్కువలా చూసుకునే మేనకోడలు కాపతొస్తుంది, తన ప్రాణం అడ్డు పెట్టి చూసుకునే అత్త అలా మాట్లాడుతుందా అనేసి బాధపడుకుంటూ ధీరజ్ దగ్గరికి వస్తే ఇంకా ధీరజ్ అయితే ఆలోచించి ఇంకా ధీరజ్ అంటాడు, నా చెయ్యి వదిలేసి అంటే, నువ్వు ఏంటిరా ధీరజ్, నువ్వన్నా నాకు చెయ్యి అండగా నిల్చొని చెయ్యి ఇలా అండగా పెట్టి నాకు భరోసా ఇస్తావనుకుంటే నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు అంటే, చెయ్యి తీ, ఏం నటిస్తున్నావే నువ్వు, అక్కడోలాగా ఇక్కడోలాగా, అసలు నటించడం నీ వల్లనే సాధ్యమా, ఇంకెవరి వల్లమైనా సాధ్యమా, ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఎక్కడ ఎలా మాట్లాడాలో మొత్తం నటించడం నేర్చుకున్నావు అనేసి అంటే, ఏంటి నేను నటిస్తున్నానంటే, ఇందాక మా అన్నయ్య మా కుటుంబం అన్నట్టు మాట్లాడావు, ఇప్పుడు నా చెల్లెల్ని తప్పంతా మా నాన్న మా అమ్మ ఎంత బాధపడ్డారో నాకు తెలుసు, అదే ఇప్పుడు మా అన్నదానిలో తప్పేముంది, నువ్వు లేచిపోతుంటే నువ్వు నా అన్నయ్య కూతురు లేచిపోతే నా అన్న గుండె పగిలేలి చస్తాడనేసి నీ మెడలు నా చేత్తో తాళి కట్టించింది, అదే మా అమ్మ అంటే, అదే విషయం నేను మీ నాన్నతో ఇందాక నువ్వు అన్నప్పుడు మీ కూతురు లేచిపోతుంటే నేను తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాను అంటే ఎక్కడ పెట్టుకుంటావు తల అన్నట్టుగా ప్రేమనైతే ధీరజ్ చాలా నిందిస్తూ ఉంటాడు. ఇంకా ప్రేమకైతే గుండె కోత మిగులుతూ ఉంటుంది. ఇంకా చూద్దామండి ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏందనేది. ఇంకా నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.